హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పవిత్రాస్ వరల్డ్. బియ్యం పిండితో ఈజీగా షేకోడీలు ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా 1 కేజీ బియ్యం పిండి తీసుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకొని కేజీ పిండికి 3.5 గ్లాసులు వాటర్ వేసుకొని బాగా మరగనివ్వాలి. తర్వాత బియ్యం పిండిలో కొంచెమంత వాము, అలాగే కొంచెమంత వాము పొడి వేసుకోవాలి. అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఒక 10 గ్రాముల నువ్వుల్ని వేయించుకొని వేసుకోవాలి. అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అందులోనే పుట్నాల పొడి కూడా వేసుకోవాలి. అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం ముందుగా స్టవ్ మీద పెట్టుకున్న వాటర్ని ఇలా బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం కొంచెం పిండిలో వేసుకుంటూ కలుపుకోవాలి. అంతా ఒకేసారి వేసుకోకండి, అలా వేసుకుంటే పిండి మొత్తం జోరు జోరు అవుతుంది. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా కొంచెం కొంచెం ప్లేట్లో వేసుకుంటూ బాగా నలుపుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. తర్వాత పూరీ పీట తీసుకొని కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఇలా అరిచేతితోటి అనుకోవాలి. మరీ సన్నంగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం సైజులో ఇలా పొడుగుగా చేసుకోవాలి. ఇలా పొడవుగా చేసుకున్న తర్వాత ఇలా రౌండ్గా షేకోడీలాగా చుట్టుకోవాలి. పిండి మొత్తాన్ని ఇలాగే చేసుకొని పెట్టుకోవాలి. తర్వాతకి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క షెకోడీని తీసుకుంటూ అందులో వేసుకోవాలి. వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి, షెకోడీలు పేలుతాయి. చూడండి, ఇలా ఎర్రగా కాలిన తర్వాత తీసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా అన్ని షెకోడీల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.